స్వతంత్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ యొక్క ప్రయాణంలో కేంద్ర ప్రభుత్వం నవశకానికి నాంది పలికింది. అదేంటో కాదు, ఒకే దేశం ఒకే ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అదే జమిలీ ఎన్నికలు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అందజేసినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఒకే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆ యొక్క ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసింది. వచ్చే శీతాకాల సమావేశంలో దీన్ని ఆమోదం కానుంది. అయితే గత ఏడాది సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. 2024 మార్చిలో నివేదికను అందజేయడం జరిగింది. 191 రోజుల పాటు ఆ కమిటీ తన యొక్క ప్రతిపాదన తయారు చేసింది. ఇందులో 45 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో మాట్లాడడం, అందులో 35 పార్టీలు ఏకకాల ఎన్నికలకు ఆమోదం తెలియజేసింది. అదేవిధంగా 25,555 మందితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఉన్నత స్థాయి వ్యక్తులతో, మాజీ ఎన్నికల కమిషనర్లు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు, సామాన్యులు, ఈ విధంగా వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకుని నివేదికను అందజేయడం జరిగింది. ఇది 26,660 పేజీల నివేదికను ఈ యొక్క ప్రభుత్వానికి అందజేసినటువంటి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను కేంద్ర కమిటీ ఆమోదం తెలియజేయడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ఈ యొక్క ప్రతిపాదనలో ముందు లోక్సభ, శాసనసభ ఎన్నికలు పూర్తవుతాయి. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 100 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ఆ కమిటీ సిఫార్సులు చేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆమోదం అవసరం లేదని కూడా ఈ యొక్క నివేదికలో స్పష్టం చేసింది. ఇంకో విషయం ఏంటంటే, రాజ్యాంగంలోని 324A, 325 ఆర్టికల్స్తో పాటు ఓటర్ల జాబితా సవరణ జరగవలసి ఉందని మాత్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2029లో జరిగేటువంటి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికల ప్రక్రియ జరగడానికి అవకాశం ఉంది. ఈ మేరకు వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క జమిలీ ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదనను నరేంద్ర మోదీ సర్కార్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెర మీదకి తీసుకురావడం జరిగింది. మూడోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీనిపై ఎక్కువ కసరత్తు చేసినటువంటి ప్రభుత్వం ఎలాగైనా దీన్ని అమలు చేయడానికి చూస్తుంది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇలాంటి ఎన్నికలు జరగడం వల్ల సమయం వృధా కాదు, అదేవిధంగా ప్రజాధనం వృధా కాదని మాత్రం స్పష్టం చేస్తుంది ప్రభుత్వం. ఈ యొక్క ఎన్నికల కమిషన్ దేశంలోని ప్రతి లోక్సభలకు జరిగేటువంటి ఎన్నికల కోసం ఆ 5 ఏళ్ళు అలాగ కొనసాగుతుండడాన్ని ప్రభుత్వం చాలా నిశ్చితంగా పరిశీలించి, అటువంటి ప్రయత్నాలు వద్దు, ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల సమయం వృధా అవుతుంది, అదేవిధంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత పాలన స్తంభించిపోతుంది, కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదనేటువంటి ఉద్దేశంతో మోదీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయానికి రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు ఖచ్చితంగా బలం చేకూరుతుంది. శీతాకాల సమావేశాల్లో ఆమోదం తెలియజేస్తే 2029 ఎన్నికలు జమిలీ ఎన్నికలుగా రాబోతున్నాయి.